ఎన్టీఆర్ జిల్లా టైలరింగ్ వర్కర్స్ యూనియన్ చందర్లపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అర్జీ అందించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ టైలర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కుట్టు మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని కోరుతూ టైలరింగ్ వృత్తిని జీవనోపాధిగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పనిచేస్తున్నారని, చదువుకున్నా తగిన ఉపాధి దొరక్క ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం కుంటుపడింది. రెడీమేడ్ వస్త్రాల రాకతో పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం టైలరింగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించింది. ప్రస్తుతం ఆ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు టైలర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చెప్పటం అనేది జరిగింది. ప్రధానంగా టైలర్స్ అందరికి కూడా నేను మంచి క్వాలిటీ గల నాణ్యమైనటువంటి మిషన్లు ఫ్రీగా అందరికీ ఎవరైతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఉత్తీర్ణులు పొంది అట్లాగే ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ కానీ వాళ్ళు నేర్చుకొని వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను మన మిషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు 2వ సంవత్సరం కావస్తూ ఉంది. ఆ హామీ అమలు కాలేదు. ఇటీవల కాలంలో ఒక పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో కూడా మళ్ళీ ప్రస్తావించారు. టైలర్లకి నేను మిషన్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. హామీని వెంటనే అమలు చేయమని చెప్పేసి మేము ఈరోజు టైలర్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో టైలర్లకి కనీసం నిరుద్యోగ చేయూత కింద వాళ్ళకి టైలర్లకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి. అందువల్ల కనీసం 25,000 రూపాయలు ఇస్తే తప్ప ఈరోజు వాళ్ళ జీవనం గడిచే పరిస్థితి లేదు. అందుకని గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చేయూత 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చాలామంది పనులు లేక మొత్తం వాళ్ళు చేసే వృత్తి పక్కన పెట్టి వేరే పనులు చేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకనే వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే ఆ సాయం అందించాలని, అదేవిధంగా మిషన్లకు సంబంధించి మన ప్రభుత్వం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు ఎట్టా ఉన్నాయో వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు ఈరోజు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.